నమస్కారం. తెలంగాణలో నిలిచిపోయిన గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తొందరలోనే మొదలయ్యే అవకాశం ఉంది. సో ఏ పోస్టులకి నోటిఫికేషన్ వస్తుంది, ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్స్ వస్తాయి, ఎప్పుడు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అనే విషయాలు ఈ వీడియోలో చర్చిద్దాం. ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోలోనే ఏమేమి స్టెప్స్ మిగిలి ఉన్నాయి, ఏ స్టెప్స్కి ఎంత టైం పడుతుంది అని చెప్పి ఒక వీడియో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ స్టెప్ మనకు ఈ జాబ్స్ ఆపడం అనేది ఎందుకు జరిగిందంటే ఎస్సీ బైఫర్కేషన్ ఇష్యూ వల్ల ఆగడం జరిగింది. అంటే ఎస్సీలలో ఉపకులాలు చేయడం, అంటే ఒక 3 వర్గాలుగా చేసిరు, దాని మీద కమిషన్ వేసిరు. కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం 3 వర్గాలుగా చేసి వాళ్ళకి రెస్పెక్టివ్ రిజర్వేషన్స్ అనేది పంచడం జరిగింది. 15% రిజర్వేషన్ని 3 కేటగిరీస్కి పంచడం జరిగింది. ఈ బిల్ ఆల్రెడీ అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది, గవర్నర్కి పంపించడం జరిగింది. రీసెంట్గా ఏప్రిల్ 9వ తారీఖు గవర్నర్ గారు కూడా ఆమోదించారని చెప్పి మనకు తెలిసింది. సో ఈ ఎస్సీ బైఫర్కేషన్ ఇష్యూ ఫస్ట్ స్టెప్గా చెప్పిన నేను, ఇది ఆల్రెడీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇది మేజర్ హడ్డిల్ మనకు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వడానికి, ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ మనం లిస్ట్ అవుట్ వ్యాకెన్సీస్ అని చెప్పినాము. సో ఖాళీలు ఎన్ని ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ కనిపెట్టడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు కొనసాగుతుంది. ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఎన్ని వ్యాకెన్సీలు ఉన్నాయి, ఎంతమంది రిటైర్ అవుతుర్రు, ఎంతమంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ మీద పనిచేస్తుర్రు, రీసెంట్గా గవర్నమెంట్ రిటైర్డ్ పీపుల్ని ఎవరినన్నా కాంట్రాక్ట్ మీద కొనసాగిస్తే వాళ్ళందరినీ టర్మినేట్ చేయడం కూడా జరిగింది. ఇది కాక ఫ్యూచర్లో ఎన్ని రిటైర్మెంట్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్ అనేది కూడా ఒక 2-3 ఏళ్ళ దాకా అవన్నీ డేటా అనేది ఇప్పుడు పిలవడం జరుగుతుంది. ఒక పెద్ద డేటా బేస్ తయారు చేస్తుంది రెవెన్యూ శాఖ. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుంది. దాని తర్వాత ఫైనాన్షియల్ అప్రూవల్ ఇస్తుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఈ వ్యాకెన్సీస్ లిస్టులు అన్నీ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఈ మంత్ మొత్తంలో ఈ వ్యాకెన్సీస్ లిస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ తర్వాత మేలో మనకి ఫినాన్షియల్ అప్రూవల్స్ అనేవి రావడం జరుగుతుంది. దీనికి ఎక్కువ టైం అనేది పట్టదు, వితిన్ 1 వీక్ ఫినాన్షియల్ అప్రూవల్ అన్నిటికీ ఇచ్చేయచ్చు. సో ఈ స్టెప్ అనేది నెక్స్ట్ పెండింగ్ ఉంది. దీని తర్వాత రిక్రూట్మెంట్ బోర్డ్స్కి ఇండెంట్స్ పంపించడం జరుగుతుంది. అంటే టీజీపీఎస్సీకి కానీ, పోలీస్ జాబ్స్ అయితే పోలీస్ బోర్డుకి కానీ, గురుకుల జాబ్స్ అయితే గురుకుల బోర్డుకి కానీ, డిఎస్సి కానీ, లేకపోతే పవర్ సెక్టర్ అయితే వాటికి సంబంధించిన బోర్డుకి కానీ, ఇట్లా వైద్య విధాన పరిషత్ బోర్డు కానీ, ఆ బోర్డ్స్ అన్నిటికీ ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్న ఖాళీలు ఎన్ని, అందులో ఎన్ని పోస్టులు ఫిల్ చేయాలి, వాటి క్వాలిఫికేషన్స్ ఏంది, వాటి జీతభత్యాలు ఏంది, వాటికి సంబంధించి ఏముంటుంది ఎగ్జామ్, ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఇండెంట్స్ పంపించడం జరుగుతుంది. ఇది ఫినాన్షియల్ అప్రూవల్ తర్వాత చేసే ప్రక్రియ. ఇప్పటికే కొన్ని పోస్టులకి ఫినాన్షియల్ అప్రూవల్ ఆల్రెడీ వచ్చి ఉంది. ఇంకా కొన్ని పోస్టులకి అప్రూవల్ ఇచ్చి ఈ ఇండెంట్స్ పంపించడం అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ ఇండెంట్స్ పంపించే ప్రాసెస్ జరిగేటప్పుడే మనకి ఏమైనా చేంజెస్ ఉంటే తెలుస్తుంది. చేంజెస్ అంటే మీనింగ్ సిలబస్ చేంజ్ కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ కానీ, లేకపోతే ఎవిటికి కంబైన్డ్గా పెట్టడం కానీ. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రీవియస్ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2లో కొన్ని పోస్టులు ఫారెస్ట్ పోస్టులు కలిపారు. తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4 మెర్జ్ చేయడం జరిగింది. గ్రూప్ 1లో ఏసీఎఫ్ కలిపారు. ఇట్లా ఏమైనా చేంజెస్ ఉంటే ఇండెంట్స్ పంపించే టైంలో, ఎస్పెషల్లీ సిలబస్ చేంజెస్ ఏమైనా ఉంటే ఇండెంట్స్ పంపించే టైంలో తెలుస్తుంది. అంటే మేలో మనకు దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ చాలా పోస్టులకి సింగిల్ ఎగ్జామ్ పెడదాము, కామన్ రిక్రూట్మెంట్ చేద్దామని చెప్పి ప్రతిపాదనలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ పోస్టులు అన్నిటికీ ఒకటే ఎగ్జామ్ పెడదామని చెప్పి చూస్తున్నారు. అట్లనే గెజిటెడ్ హోదా కలిగిన కొన్ని పోస్టులు ఉంటాయి, వాటన్నిటికి కూడా ఒక సింగిల్ ఎగ్జామ్ పెడదామని చెప్పి కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. సో ఇది ఎంతవరకు ఫీజిబుల్ అవుతుంది అనేది చూడాలి. ఇటువంటి చేంజెస్ అన్ని కూడా మనకి ఇండెంట్స్ పంపించే టైంలో కన్ఫర్మేషన్ అనేది అవుతుంది. సో మేలో ఏమైనా మన అప్డేట్స్ ఉంటే అప్పుడు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇండెంట్స్ పంపించిన తర్వాత టీజీపీఎస్సీ ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి క్లారిఫై చేసుకొని నోటిఫికేషన్స్ విడుదల చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఒకసారి టైం లైన్స్ చూసుకుంటే ఈ మంత్లో వ్యాకెన్సీస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం, ఆల్రెడీ డిఎస్సి వ్యాకెన్సీస్ ఫైండ్ అవుట్ చేసారు.
ఇంకా వేరే పోస్టులు కూడా వ్యాకెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఈ మంత్ మొత్తం ఆ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది. మేలో వచ్చేసి ఇంటెన్స్ పంపించడము, కామన్ ఎగ్జామ్ వీటికి పెట్టాలి, సిలబస్ చేసేమని ఉంటే సిలబస్ ఏం చేంజ్ చేయాలి, ఇటువంటివన్నీ మేలో డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక దాని తర్వాత జూన్ నుంచి మనకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రీవియస్ వీడియో ప్రకారం మనం మే నుంచి వచ్చే అవకాశం ఉందని చెప్పినాం, కానీ ఇంకొక 1 మంత్ డిలే అవుద్ది. ఎందుకంటే ఆ వీడియో ప్రకారం మనం ఎస్సీ బైఫర్కేషన్ బిల్ అనేది మార్చిలోనే క్లియర్ అయిద్దని అనుకున్నాం. బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మార్చిలో కాలేదు, ఏప్రిల్లో క్లియర్ అయింది. సో అందువల్ల ఇంకొక 1 మంత్ డిలే అయ్యే అవకాశం ఉంది నోటిఫికేషన్లో. జూన్ ఆర్ జూలై ఈ 2 months నుంచి నోటిఫికేషన్స్ విడుదల అనేది జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ కూడా జూన్లో ఇచ్చే అవకాశం ఉంది. రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కూడా కొత్తది. ఈ క్లారిఫికేషన్ అన్ని వచ్చినాక సింగిల్ ఎగ్జామ్ దేనికి పెట్టాలి, ఏ పోస్టులకు పెట్టాలి, ఇవన్నీ క్లారిఫికేషన్లు సిలబస్ చేసి ఇవన్నీ క్లారిఫికేషన్ వచ్చినాక ఒక జాబ్ క్యాలెండర్ అనేది రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ జూన్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నోటిఫికేషన్లు అనేవి ఫాలో అప్ అయితే. ఇక ఛాలెంజెస్ విషయానికి వస్తే ప్రీవియస్ వీడియోస్లో మనము ఛాలెంజెస్ కొన్ని లిస్ట్ అవుట్ చేసినాము. అందులో మేజర్ ఛాలెంజ్ బీసీ రిజర్వేషన్ అని చెప్పినాం. ఇప్పటికి కూడా అది మేజర్ ఛాలెంజే. కాకపోతే ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు యాక్చువల్గా 2 బిల్లులు పెట్టారు. ఒకటేమో లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచడం, రెండోది విద్యా ఉద్యోగాలలో కూడా పెంచడానికి సంబంధించి ఒక బిల్లు పెట్టడం జరిగింది. అయితే లోకల్ బాడీస్కి సంబంధించి రిజర్వేషన్స్ అనేవి రాష్ట్రానికి కొన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి అది చేయొచ్చు, అది క్లియర్ అవుతుంది, అది పెద్ద అడ్డీలు అయితే కాదు. బట్ విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ చేయడం అనేది పెద్ద ఇష్యూ. ఎందుకు అంటే మనకు తమిళనాడు తప్ప ఇండియాలో ఏ రాష్ట్రంలో 50% మించి రిజర్వేషన్స్ అనేవి లేవు. తమిళనాడులో 69% రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి. అది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 9వ షెడ్యూల్లో పెట్టుకొని కోర్టు పరిధికి పోకుండా వాళ్ళు ప్రొటెక్షన్ తెచ్చుకొని ఆ విధంగా అమలు చేస్తున్నారు. ఇంకే రాష్ట్రంలో లేదు. మొన్న రీసెంట్గా బీహార్ ట్రై చేసింది, కానీ అది కోర్టులో పోయి అది ఆగిపోవడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు మనల్లో ట్రై చేస్తున్నారు. విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాలకు సంబంధించి సపరేట్ కమిషన్ ఏది వేయలేదు. ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం స్టడీ చేసిందో అదే బాడీ అదే కమిషన్ సేమ్ విద్యా ఉద్యోగాల దానికి కూడా చెప్పడం జరిగింది. అంటే గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది. సో మరి అది నిలబడతా లేదన్నది తెలియదు. అయితే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి బీసీ రిజర్వేషన్ సంబంధించి. ఏం చేయొచ్చు అంటే, ఒకటి వేరే వాళ్ళ రిజర్వేషన్స్ తగ్గించి ఇది 42% చేయొచ్చు. సో దట్ 50% లోపల అన్ని రిజర్వేషన్స్ ఉంటే అప్పుడు ఏ ఇష్యూ రాదు. కానీ ఇది 99% పాసిబుల్ కదా, ఎందుకంటే ఎవరు కూడా వేరే వాళ్ళు రిజర్వేషన్స్ తగ్గిస్తే ఎవరు ఒప్పుకోరు. సో ఇది లిస్ట్ అవుట్ అయిపోతుంది. రెండోది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టుకోవడము, లేకపోతే పార్లమెంట్ ఆమోదం పొందడం కానీ చేపియచ్చు. కానీ ఇది కూడా 50-50 ఛాన్స్. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నా కూడా క్రెడిట్ ఏమో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. సో వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎస్టీ రిజర్వేషన్ అట్లే జరిగింది. 6 to 10% పెంచారు, కేంద్ర ప్రభుత్వం పంపారు, వాళ్ళు అమలు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఓకే చేస్తే క్రెడిట్ ఏమో వీళ్ళు తీసుకుంటారు, ఓకే ఏమో వాళ్ళు చేయాలి. సో అట్లాంటి అవకాశం లేదు. అంతేకాకుండా ప్రీవియస్ గవర్నమెంట్ పంపిన 2 బిల్లులు ఇప్పటికీ ప్రెసిడెంట్ దగ్గర అట్లనే ఉన్నాయి. ఒకటి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు, యూనివర్సిటీలకు సంబంధించి అందరి ప్రొఫెసర్లకి అన్ని టీచింగ్ స్టాఫ్లకి ఒక కామన్ ఎగ్జామ్ పెట్టాలి అన్ని యూనివర్సిటీకి అని ఒక బిల్లు పాస్ చేశారు. అది ప్రెసిడెంట్ దగ్గర ఇప్పటికీ ఉంది. అతను అసెంట్ ఇస్తలేడని చెప్పి మొన్న రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వము వేరే విధానాన్ని అడాప్ట్ చేసుకుంది రిక్రూట్మెంట్కి సంబంధించి. అది విషయం చెప్తా. ఇక రెండో బిల్లు ఫారెస్ట్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఒక బిల్లు అనేది పెండింగ్లో ఉంది. అది కూడా ఇప్పటికీ ప్రెసిడెంట్ గారు అసెంట్ ఇవ్వలేదు. సో ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు మాత్రం ఇస్తారని గ్యారంటీ లేదు. అయితే ఇప్పటికైతే గవర్నర్ గారి దగ్గరే ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు ఇంకా పెండింగ్లో ఉంది. ఇందులో లోకల్ బాడీ రిజర్వేషన్ సంబంధించి ఈజీగా పాస్ అవుతుంది. బట్ విద్యా ఉద్యోగాలలో ఏమవుతుందో తెలియదు. గవర్నమెంట్ ఈ 2 ఆప్షన్లో ఇంకొక ఆప్షన్ ఉంది. ఏం ఆప్షన్ ఉందంటే, ప్రెసిడెంట్ ఒప్పుకోకున్నా పార్లమెంట్ ఒప్పుకోకున్నా డైరెక్ట్గా అమలు చేయొచ్చు. కోర్టుకు పోయినాక తర్వాత చూసుకుందాం అనేది ఒక విధానం ఫాలో కావచ్చు. ఇదే విధానం ప్రీవియస్ గవర్నమెంట్ ఫాలో అయింది. ఎస్టీ రిజర్వేషన్లు పెంచినప్పుడు 6 నుంచి 10 దాకా కోర్టులో చాలా కేసులు అయినాయి. బట్ గవర్నమెంట్ డైరెక్ట్ ప్రొసీడ్ అయింది. ఇచ్చిన నోటిఫికేషన్ అన్నింటిలో కూడా 10% రిజర్వేషన్ ఇచ్చి అమలు చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్స్ కూడా డైరెక్ట్గా అమలు చేయొచ్చు. ప్రెసిడెంట్ సంబంధం లేదు, పార్లమెంట్ సంబంధం లేదు, కోర్టు మాకు అవసరం లేదని చెప్పి అమలు చేస్తే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ రిస్క్ ఏంటంటే కోర్టు ఇష్యూలు అయ్యి ఫ్యూచర్లో కనుక అది ఇన్వాలిడ్ అని తేలితే చాలా నోటిఫికేషన్లు జాబ్స్ అనేది ఇంపాక్ట్ అయితే. సో ఇంత రిస్క్ చేస్తారనేది గవర్నమెంట్ అనే విషయం తెలియదు. ఈ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ 3 కాక అది ఎప్పుడైతే అప్పుడు కానివ్వండి, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా గవర్నమెంట్ టైము, అప్పటిదాకా పోరాడదాము. ఈ మధ్యలో ఉన్న రిజర్వేషన్స్ ప్రకారంగా మనకు నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఈ బీసీ రిజర్వేషన్ దాంతో లింక్ పెడతారని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే అటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అది వచ్చేదాకా నోటిఫికేషన్లు ఇవ్వద్దని చెప్పి ఎటువంటిది లేదు. సో అది మేజర్ అడ్డీలని ప్రీవియస్ వీడియోలో అనుకున్నాం. అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడైతే మేజర్ అడ్డీ లెక్క కనిపిస్తలేదు. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ అనేది చెప్పి ఒక ఛాలెంజ్ అని చెప్పినాం. ఈ ఎలక్షన్స్ కూడా ఛాలెంజ్గా కనిపిస్తలేదు. ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పట్లోనే ఎలక్షన్స్ ఇచ్చే అవకాశం లేదు. ఇది కూడా టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇది నోటిఫికేషన్లకు అడ్డంకి అని చెప్పి నేను అనుకుంటలేను. సిలబస్ చేంజ్కి సంబంధించి ఇండియన్స్ టైంలోనే నెక్స్ట్ మంత్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఇక వేరే రీఫార్మ్స్, రెగ్యులరైజేషన్, కాంట్రాక్ట్ స్టాఫ్ రెగ్యులరైజేషన్ చేయాలని గొడవలు చేస్తున్నారు. దీని మీద గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకోలేదు. ఇక లీగల్ ఇష్యూస్ అనేది మనం అన్ప్రెడిక్టబుల్, అది మనకు తెలియదు, ఏం కేసులు వస్తాయో తెలియదు. సో ఈ విధంగా మోస్ట్లీ జూన్ నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఖాళీలు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఏ నోటిఫికేషన్లు వస్తాయి, ఎన్ని పోస్టులు వస్తాయి అని చెప్పి కూడా ప్రీవియస్ వీడియోలో ఒక రఫ్ అంచనా ఇచ్చిన, అది మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. గ్రూప్స్ విషయానికి వస్తే గ్రూప్ 1 to 3 మొత్తం కలిపి 4 మెర్జ్ చేసిరు కాబట్టి 5-6 వేల పోస్టులు ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 1 ఒక 300-400-500 దాకా, గ్రూప్ 2 ఒక 1000 దాకా, గ్రూప్ 3, గ్రూప్ 4 కలిపి ఒక 4-5 వేలు, మొత్తం 5-6 వేల పోస్టుల దాకా ఉండే అవకాశం ఉంది. డిఎస్సి విషయానికి వస్తే 5,000 నుంచి 10,000 పోస్టుల దాకా ఇచ్చే అవకాశం ఉంది. ఏడబ్ల్యూ 1000-1500 దాకా వచ్చే అవకాశం ఉంది. పవర్ సెక్టార్లో ఒక 5-6 వేల నోటిఫికేషన్లు, జేఎల్ఎం కానీ, ఏఈ కానీ, సబ్ ఇంజనీర్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. డిఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ 500-600 పోస్టుల దాకా వచ్చే అవకాశం ఉంది. పోలీసుల విషయానికి వస్తే 10,000కు పైగా, కానిస్టేబుల్ ఎస్ఐ 10,000కు పైగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అంగన్వాడీలో 10,000 పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 1,500 నుంచి 2,000 పోస్టులు పడే అవకాశం ఉంది. సింగరేణిలో కూడా 500 నుంచి 1000 పోస్టులు. ఆర్టీసీలో ఒక 2,000 పోస్టుల దాకా ఎప్పటి నుంచో భర్తీ చేయాలని కోరుతా ఉంది. ఇక గ్రామ పాలన అధికారుల విషయానికి వస్తే వీఆర్ఓలకు, వీఆర్ఏలకు ఇవ్వాలని అనుకున్నారు, కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రీవియస్ సర్వీస్ అనేది ఇక్కడ కౌంట్ చేయట్లేదు. సో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాళ్ళ జీతాలకు సంబంధించి కూడా ప్రీవియస్ జీతం ఇస్తా అంటారు, కానీ ఇక్కడ ప్రమోట్ అయినాక మరి అప్పుడు జీతం పెరుగుద్దో తగ్గుద్దో తెలియదు. ఇక్కడ ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారో, దేనికి ఇస్తారనేది తెలియదు. రకరకాల ఇష్యూలు ఉన్నాయి. సో చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించినా చూపించకుండా ఒక 5-6 వేల పోస్టులు గ్రామ పాలన అధికారులు కూడా పడే అవకాశం ఉంది. డిప్యూటీ సర్వేయర్లు లేటెస్ట్ గా మనకు అందిన సమాచారం ప్రకారం 500కు పైగా పోస్టులు డిప్యూటీ సర్వేయర్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా వేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పినట్టుగా తెలిసింది. దీని మీద చాలా గొడవ అయింది. సివిల్ అభ్యర్థులు చాలా మంది ఎన్నో రోజులు గొడవలు చేశారు. ఖచ్చితంగా ఇది కూడా ఒక 500 పోస్టులు అన్న మినిమం 500 నుంచి 1000 పోస్టుల మధ్యలో డిప్యూటీ సర్వేయర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. హెచ్ఎండబ్ల్యూఎస్ లో పోస్టులు ఉన్నాయి, ఏఎస్ఓ, ఎంపీఎస్ఓ ఉన్నాయి, అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఇది అట్లనే గురుకులాల, జేఎల్, పిఎల్, ఐటీఐ ఇన్స్ట్రక్టర్స్ పోస్టులు ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నాయి, అది ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళే కాంట్రాక్ట్ నుంచి భర్తీ చేసుకోవడం జరిగింది రీసెంట్ గా 1 year ప్రాతిపదికన. ఆ 1 year ప్రాతిపదికన ముగిసేలోగా దాన్ని కూడా నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక జేఏఓ, అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులు కూడా పడే అవకాశం ఉంది. అట్లా యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ పోస్టులు కూడా పడే అవకాశం ఉంది. యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, టీచింగ్ పోస్టులు కూడా పడతాయి. కానీ రీసెంట్ గవర్నమెంట్ తీసుకున్న విధానం చూస్తే ఎట్లుందంటే అది నిరుద్యోగులకు ఎవరికి కూడా వచ్చేటట్లు లేదు. ఎందుకంటే 10-20 మార్కులకు మాత్రమే ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది. 80 మార్కులు, 90 మార్కుల దాకా కూడా క్వాలిఫికేషన్లకి, వాళ్ళు చేసిన రీసెర్చ్ పబ్లికేషన్లకి, వాళ్ళు చేస్తున్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్కి, వాళ్ళ ఇంటర్వ్యూలకి, ఇట్లా అన్ని వేరే వేరే ఫ్యాక్టర్స్కి మార్కులు ఇచ్చారు కాబట్టి అది దాదాపుగా నిరుద్యోగులకి ఎవరికి వచ్చే అవకాశం లేదు. కానీ గవర్నమెంట్ వాటిని కూడా భర్తీ చేసిన వాళ్ళ లిస్టులోనే చూపిస్తుంది. సో ఈ విధంగా 30 నుంచి 50,000 వరకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు 30,000 నుంచి 50,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇందులో ఎన్ని ఫిల్ చేస్తారు, ఎన్ని రోజుల పాటు ఫిల్ చేస్తారు అనే విషయాలు మాత్రం చూడాలి. సో నోటిఫికేషన్స్ మాత్రం జూన్ నుంచి రెడీ అయ్యే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ కూడా అదే టైంలో వచ్చే అవకాశం ఉంది. దీని మీద ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్తో టచ్లో ఉండండి.